నేటి తరం విద్యార్థుల్లో తెలుగు భాష పట్ల మమకారం పెంచేందుకు 1008 మంది విద్యార్థులచే శతక పద్య సహస్రాధిక గళధారణ వందే మాతర గీతాలాపన కార్యక్రమం రాజమండ్రిలో ఈ నెల 13వ తేదీన గోదావరి గట్టు ఛాంబర్ భవనంలో జరుగుతుంది. మాతృభాషా పరిరక్షణ సేవా సమితి పెరవలి ఆధ్వర్యంలో ఆంధ్రకేసరి యువజన సమితి సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుందని సమన్వయకర్తలు సిహెచ్సి నాగభూషణం, సమితి పూర్వాధ్యక్షులు దేశిరెడ్డి బలరామనాయుడు తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని సరస్వతి ఘాట్లో ఆధ్యాత్మికవేత్త తోట సుబ్బారావు ఆవిష్కరించారు. విద్యార్థులు భరతమాత తెలుగు తల్లి వేషధారణలో పాల్గొంటారన్నారు. డాక్టర్ శ్రీపాద సీతామహాలక్ష్మి తెలుగు బాల శతక విశిష్టతను తెలియజేస్తారని చెప్పారు. వివిధ పాఠశాలల యాజమాన్యాల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం జరుగుతుందని వివరించారు. సమితి సభ్యులు మాదిరాజు శ్రీనివాస్, దూర్వాసుల సత్యనారాయణ, రఘుపాత్రుని సాయిబాబా, గుడిపూడి సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 13వ తారీఖు రాజమండ్రిలో తెలుగు బాల శతక పద్య సహస్ర గళాధారణ అనేది ఓ పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. దీనికి మాతృభాష పరిరక్షణ సేవా సమితి పెరవలి వారితోటి ఈ కార్యక్రమం జరుగుతుంది. వివిధ పాఠశాలకు చెందిన యాజమాన్యాల సహాయ సహకారాలతోటి, అదేవిధంగా ఆంధ్రకేసరి యువజన సమితి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా సమన్వయకర్తగా సిహెచ్విఎస్ నాగభూషణం గారు, హిందీ మాస్టర్ వారు తూర్పుగోదావరి జిల్లాలోని ఈ యొక్క అన్ని పాఠశాలకి సంబంధించిన 1008 మంది విద్యార్థుల చేత ఈ శతక పద్యాల్ని ధారణ చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రధానంగా నేటి తరం బాలల్లో తెలుగు మాతృభాష పట్ల మమకారం పెంచేందుకు మాత్రమే ఈ యొక్క కార్యక్రమాన్ని వారు ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు.